మీరు కానీ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకొని ఉన్నట్లయితే ఆ క్రెడిట్ కార్డ్ స్టేటస్ని తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే. జస్ట్ 1 మినిట్లో మీరు మీ క్రెడిట్ కార్డ్ స్టేటస్ని తెలుసుకోవచ్చు. అంటే మీ క్రెడిట్ కార్డ్ ఓకే అయిందా లేదా, అయి ఉంటే ఎన్ని రోజుల్లో వస్తుంది, అసలు ప్రస్తుతం ఇప్పుడు ఏ స్టేటస్లో ఉంది అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే 1 మినిట్లో చెక్ చేసి తెలుసుకోవచ్చు. అది ఎలా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో మీరు కనుక యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి సంబంధించినటువంటి ఏదన్నా ఒక క్రెడిట్ కార్డ్కి అప్లై చేయాలి అనుకుంటూ ఉన్నట్లయితే అది నియో క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఆ యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, యాక్సిస్ బ్యాంక్ మై జోన్ కార్డ్ కావచ్చు, ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, ఇలా ఏ కార్డ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటూ ఉన్నా కూడా ఇటువంటి కార్డ్స్ అన్నిటికీ సంబంధించి అన్ని డీటెయిల్స్తో నేను వీడియోస్ అయితే చేశాను. అంటే వీటిల్లో మనకు కొన్ని లైఫ్ టైం ఫ్రీ వచ్చే కార్డ్స్ ఉంటాయి, కొన్ని వచ్చేసి మినిమం ఛార్జెస్తో మనకు వచ్చే కార్డ్స్ ఉంటాయి. అలాగే ఈ కార్డ్స్ తీసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇలా చాలా రకాల టాపిక్స్ పైన నేను వీడియోస్ చేశాను. మన ఛానల్లో అయితే ఉన్నాయి. లింక్ కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లోకి ఇస్తాను, చూడండి. మీకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు అప్లై చేసిన క్రెడిట్ కార్డ్ స్టేటస్ని తెలుసుకోవడం ఎలా అనేసి అయితే చూద్దాము. సో ఇందుకోసం ముందుగా మీరు మీ యొక్క గూగుల్ ఏదైతే ఉందో దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం సెర్చ్ బార్లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ అనేసి మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. దీన్ని అయితే సెర్చ్ చేద్దాం. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు దాన్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పైనే మనకు ఒక ఆప్షన్ వచ్చిందనమాట, చెక్ అప్లికేషన్ స్టేటస్ ఆన్లైన్ అనేసి. సో దీన్నైతే మీరు ఒక్కసారి ఓపెన్ చేయండి. ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకు లోపల ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది, అప్లికేషన్ ట్రాకర్ అనేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే కింద మనకు ఇంకా కొన్ని లింక్స్ వస్తాయన్నమాట. ఇక్కడ వచ్చేసి బర్గండీ కార్డ్స్, గ్రేవియన్స్ కార్డ్స్, అకౌంట్స్, స్విఫ్ట్ కోడ్, గ్రేవియన్స్ క్వైరీ, అగ్రి అండ్ రూరల్ క్రెడిట్ కార్డ్స్, ఎంఎస్ఎంఈ, ఈ విధంగా చాలా రకాల లింక్స్ అయినవి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ లింక్స్ అంతా ఏంటి అంటే ఈ లింక్స్ మనం ఓపెన్ చేసినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనము మన క్రెడిట్ కార్డ్ స్టేటస్ తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నాం కాబట్టి దీన్ని కిందకి స్క్రోల్ చేసుకుంటూ రండి. కిందకు వచ్చినట్లయితే మనకు ఇక్కడ ఒక లింక్ అయితే ఉంటుందన్నమాట. ఇదే క్రెడిట్ కార్డ్ ట్రాక్ యువర్ అప్లికేషన్ క్రెడిట్ కార్డ్ అనేసి ఒక ఆప్షన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీన్నైతే మనం ఇక్కడ ఏరో మార్క్ పైన టచ్ చేద్దాం. ఇలా చేసినట్లయితే మనకు లోపల ఇంకొక ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడి నుంచి మన క్రెడిట్ కార్డ్ స్టేటస్ని మనం అయితే తెలుసుకోవచ్చు. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది. ఇది తెలుసుకోవడం కోసం ఇక్కడ అప్లికేషన్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ ఇవి ఇచ్చి తెలుసుకోవచ్చు. ఇది కనుక మీ దగ్గర లేకపోతే మీరు ఇక్కడ పక్కనే మనకు ఇంకొక పాన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఈ రెండు ఇచ్చి తెలుసుకోవడానికి కూడా మనకు ఆప్షన్ ఉంది. సో ఇక్కడ పాన్ నెంబరు, మొబైల్ నెంబరు ఇవన్నా ఇవ్వచ్చు, లేదా అప్లికేషన్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవి ఇదన్నా ఇవ్వచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చి కింద చూసుకున్నట్లయితే ఒక క్యాప్చా ఉంటుంది. ఈ క్యాప్చా ఇచ్చి ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది మనము ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ ఐడి ఏంటి అనేసి కొంతమందికి తెలిసి ఉండదు. నేను ఒక్కసారి అప్లికేషన్ ఐడి అంటే ఏంటి అనేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ ఐడి అంటే ఇదే అనమాట. సో ఇక్కడ మనకు C100 అనేసి ఒక నెంబర్ ఉంది కదా, ఇదే మనకు ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది. అలాగే ఇక్కడ మనకు ఈ కంప్లీట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ C1 నుంచి అలాగే ఇక్కడ C1 వరకు ఉంది కదా, ఇది మొత్తం అప్లికేషన్ నెంబరే అనమాట. ఈ నెంబర్ని మనము ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి, అప్లికేషన్ ఐడి, దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, దాని తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. మీకు కనుక అప్లికేషన్ ఐడి అనేది మీకు ఈ ఐడియా లేకపోతే మీ దగ్గర లేకపోతే అప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి మీ పాన్ నెంబరు, మొబైల్ నెంబరు ఇవి రెండు ఇచ్చి ఈ క్యాప్చా ఎంటర్ చేయండి అనమాట. ముందైతే దీన్ని ఇవ్వండి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము పాన్ నెంబర్ ఇచ్చాము, మన మొబైల్ నెంబర్ ఇచ్చాము, అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కూడా ఇచ్చాము. సో ఇప్పుడు మనము ట్రాక్ నో అప్లికేషన్ అన్న ఓకే ఆప్షన్ని ఓకే చేద్దాం. ఇది చేసిన తర్వాత మన అప్లికేషన్ స్టేటస్ ఏంటి అనేసి మనకైతే తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు మన అప్లికేషన్ స్టేటస్ ఏంటి అనేసి వచ్చిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు మన క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్లై చేసుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆ ఎలిజిబిలిటీ చెకింగ్ అనేది జరుగుతుంది. దీని తర్వాత అప్లికేషన్ స్టేటస్ అంటే మన కార్డు ఓకే లేదా అయిందనేసి తెలుస్తుంది. దీని తర్వాత కార్డు డిస్పాచ్ అవుతుంది, దాని తర్వాత కార్డు డెలివరీ అవుతుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే మన అప్లికేషన్ అనేది వాళ్ళకి పంపించామన్నమాట. పంపించిన తర్వాత వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఇంటర్నల్గా చెక్ చేస్తారు. సో దీనికి మనకు 5 to 7 వర్కింగ్ డేస్ అనేసి ఆల్రెడీ ఇచ్చారు. సో దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ చెకింగ్ అనేది ఉంటుందన్నమాట.
దీనికి వచ్చేసి ఒక 3 వర్కింగ్ డేస్ పడుతుందనేసి ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ. సో టోటల్గా మనకు ఒక 10 to 14 డేస్ పడుతుంది కంప్లీట్గా మన యొక్క కార్డు స్టేటస్ ఇక్కడ తెలియడం కోసము. సో మనకు కనుక కార్డు స్టేటస్ కంప్లీట్గా తెలియాలి అంటే ఒక 10 డేస్ వెయిట్ చేయాలి ఉంటుందన్నమాట. సో మీరు అప్లై చేసిన తర్వాత ఒక 5 డేస్ తర్వాత కనుక ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే కార్డు స్టేటస్ ఏంటి అనేసి చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మీ అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా మీ యొక్క యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఈ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి ఆ ప్రాసెస్ అంతా నేను మీకు ఇప్పుడు చెప్పాను. మీరు కనుక అప్లై చేసిన ఒక 5 డేస్ తర్వాత చెక్ చేసినట్లయితే మీ క్రెడిట్ కార్డ్ స్టేటస్ ఏంటి అనేసి మీకు చూపించడం జరుగుతుందన్నమాట. 14 డేస్ తర్వాత అయితే కంప్లీట్గా మీ కార్డ్ అనేది వచ్చిందా లేదా అనేది కూడా తెలిసిపోతుందన్నమాట. సో ఈ విధంగా మీరు మీ యొక్క యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి ఆ స్టేటస్ని 1 మినిట్లో చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మీకు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే వాటికి ఆన్సర్ చేస్తాను. ఈ కార్డుకి సంబంధించినటువంటి లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.